హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్తే నమ్మరు, మార్నింగ్ 4:30కి లేచాను. ఎందుకంటే ఈరోజు పీరియడ్స్ థర్డ్ డే అనమాట. థర్డ్ డే అంటే చాలా పని ఉండిద్ది. పైగా ఈరోజు నా చిట్టి తల్లిని భరతమాత గెటప్‌లో రెడీ చేయాలి. నేను అలారం పెట్టుకున్నదేమో 4 గంటలకి, కానీ లేచేదాన్ని 4:30కి లేచాను. ఇంకా లేచిన వెంటనే స్నానం అయ్యి చేసుకొని, ఈ 3 డేస్‌లో బయట ఉండే బట్టలు కానీ, గిన్నెలు మాత్రము చాలా ఉండాయి. నేను ఈవినింగ్ కడగలేదు. 1 అవర్ పట్టింది నాకు ఆ గిన్నెలు కడగడానికి అన్నీ అయినాయి. ఇంకా అవన్నీ కడిగేసి అంటే వాష్ చేయాల్సిన బట్టలు, దుప్పట్లు అన్నీ కూడా తీసేసాను. బట్టలేమీ లేవులేండి. బట్టలన్నీ కూడా నిన్న ఈవినింగ్ పూర్ణిమనే వాషింగ్ మిషన్‌లో వేసి తానే తీసి తానే ఆరబెట్టేసింది. ఇంక ఈరోజు మాత్రము దుప్పట్ల వరకు ఇంకా వాళ్ళని నిద్ర లేపి వాళ్ళని బయటికెళ్ళి బ్రష్ అయ్యి చేసుకోమని ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చేసుకొని ఇల్లు కడుక్కున్నాను. ఇంకా దుప్పట్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి మంచాలన్నీ కూడా కడిగిస్తామండి. ఇంక ఇవన్నీ అయిపోయినాయా, ఇందులో నా చిట్టి తల్లులకి స్నానాలు అయితే చేపించేసి వాళ్ళని కూడా ఒకవైపు నుంచి రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఈ భరతమాత గెటప్ ఏమో నాకు ఇది ఫస్ట్ టైము. కొంచెం టెన్షన్ ఉండే అసలు. మెయిన్ ఏంటంటే దీనికి చెవులు లేవు కదా, కుట్టీ లేదు. చెవులు ఎలా పెట్టాలి, నెక్స్ట్ సారీ ఎలా కట్టడం, ఈ రెండే కొంచెం టెన్షన్గా ఉంది. కానీ మిగతాదంతా కూడా ఓకే. అయితే ముందు నార్మల్గా ఒక టీ షర్ట్ లాంటిది వేసేసి కాళ్ళకి చేతులకి పారని పెట్టేశాను. మళ్ళీ ఎక్కడ డ్రెస్కి పూసుకునిద్దేమో అని వీటి వరకు ముందు చేసేసుకున్నాను. అప్పటికి కింద చూసారు కదా ఎంత పూసిందో. మామూలుగా అయితే నేను 3 డేస్కి స్నానం చేసుకొని 5 డేస్కి క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటాను. కానీ ఈరోజు అమ్మవారికి అదే భరతమాత గెటప్ అయి వేయటము, స్కూల్ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అందుకని నేను ఈరోజే క్లీన్ చేసేసుకున్నాను. మామూలుగా అయితే లేదంటే 5 డేస్కి, అమ్మ వాళ్ళ సైడ్ అయితే 3 డేస్కే చేసుకుంటారు. 5 డేస్ వరకు వాళ్ళు ఉండరు. అలాగే ఇక్కడ కూడా ఈరోజు చేసుకున్నాను. అయితే ఈ శారీస్ అయితే మా పెద్దమ్మని, అదే మా అన్నయ్య వాళ్ళ వైఫ్‌దనమాట. ప్రధానం చీర, పెళ్లి చీర. మా రేణుని పంపించి తెల్లటి చీర తీసుకురా అంటే మా పెద్దమ్మ ఏ చీరో తెలియక పెళ్లి చీర ఇది 2 పంపించింది. అయితే ఈ చీర అయితే ముందు అసలు శారీ మొత్తాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసానండి. అంటే మామూలుగా మనకి శారీ సరిపోతుంది కదా, దాన్ని 2 ఫోల్డ్‌లు చేసేసాను. అయినా సరే ఇంకా పెద్ద చీర అయిపోతుందనమాట. ఇలా కాదని చెప్పి పూర్ణిమని పిలిచి సగానికి సగం చీరనైతే మొత్తం ఫోల్డ్ చేసేసాననమాట. ఫోల్డ్ చేసేసి ఆ ఫోల్డ్‌ని అలాగా తీసుకువెళ్ళి అలాగా మొలతాడు ఉంటే మొలతాడుకైతే దోపేశాను. అలా అయితేనే సరిపోయింది. లేదంటే పెద్ద చీర అయిపోతుంది. కుచ్చులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. కుచ్చులు ఎక్కువ వచ్చినా మళ్ళీ బాగోదు. అందుకని మాకు అంటే 13వ తేదీ మార్నింగ్ కాల్ చేసి వాళ్ళ మేడం గారు చెప్పారనమాట. ముందుగా ఒక 1 వీక్ ముందైతే ఏదైనా ఆన్‌లైన్‌లో అట్లా ఆర్డర్ పెట్టుకునే పని. కానీ మాకు అలా చెప్పలేదు. కాల్ చేసిన రోజే ఇంకా బాపట్ల వెళ్ళి ఏమేమి అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. ఈ సారీ మాత్రం నా దగ్గర వైట్ కలర్ సారీ ఏమీ లేవు. కేరళ సారీ ఉంది, కానీ అది సెట్ అవ్వట్లేదు, అసలు బాగుండట్లే. అందుకని ఇంకా వాళ్ళ మేడం గారు పంపించిన ఫోటోలో అయితే ఇటువంటి సారీయే కట్టుకొని ఉంటే, నేనైతే ఆల్రెడీ మా భవాని ఇక్కడ ఉంది కదా, సో అందుకని ఈ సారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక ఇది ఉంది కదా అనే ధీమాతోటే సగం ఓకే చెప్పేసామన్నమాట. లేదంటే సారీయే కొంచెం ఇబ్బంది అయ్యేది. అయితే ఇంకా దీన్ని నాకు కట్టడం రాక ముందు నేను మా చిన్నమ్మకి చెప్పా, ఇలా చీర కట్టాలి చిన్నమ్మ, ఒక ఇసిర్రా, కొంచెం బుడ్డదానికి కదా, నాకు సరిగ్గా కట్టడం రాదేమో అని చెప్తే, కాకపోతే వాళ్ళకి పువ్వులు ఇంకా అవ్వలేదు. రోజు జాజులు కొయ్యడానికి వెళ్తారు కదా, జాజులు కొయ్యటం అవ్వలేదనమాట. ఇంకా తను వచ్చేసరికి టైం పట్టేలా ఉందని నేనే స్టార్ట్ చేసేసాను. అసలు వస్తుందా రాదా ఏందో అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే కట్టాను. నాకు నేను కట్టుకోవడం తప్ప ఒకరికి కట్టడం పెద్దగా రాదనమాట, చాలా నిదానం. కానీ నా చిట్టి తల్లికి మాత్రం పాపం అది కిందకి జారిపోతుంది. నేనేమో మొలతాడు కొంచెం పైకి కట్టాల్సింది, అదేమి ఉండట్లేదు. ఇంకా ఇలా కాదని చెప్పి తర్వాత మళ్ళీ ఒక మొలతాడుని పైకి కట్టి కుచ్చులైతే పైన పెట్టాననమాట. దీనికి సరిపోయే జాకెట్ అయితే ఇంక ఇదే ఉంది. ఒక మిడ్డీ మెద్దనమాట. ఇది రేణుది. వెనకాల జిప్ ఫెయిల్ అయ్యింది. రేణుకి పొట్టు అయిపోయినాయి అని చెప్పి ఒక పక్కన పెట్టేశాను. ఇంకా అదే ఈరోజు తీసి అప్పటికప్పుడు మళ్ళీ మిషన్ తీసి, అంటే ముందు రోజే కుట్టేద్దాంలే అనుకున్నాను, కానీ ఇంకా పీరియడ్స్ అవ్వడం వల్ల కుదరలేదు. ఇంక ఈరోజు మిషన్ తీసి ఆ వెనకాల జిప్ వరకు ఉన్నదంతా కూడా ఫోల్డ్ చేసేసి కుట్టేశానండి. ఇంకా వెనకాల హుక్స్‌లతోటి అవేమీ పని లేకుండా ఇంకా నేరుగా అలా వేసి తీసేసేటట్టు. ఒకవైపు నేను రెడీ చేస్తుంటే మరోవైపు మా వారు టిఫిన్ అయితే తినిపించేస్తున్నారు. రేణు అయితే తినేస్తుంది. రేణుకి ఓన్లీ యూనిఫామే, తనకేమీ చెప్పలేదు. సాత్వికకి మాత్రమే కాల్ చేసి చిన్నపిల్ల భరతమాతకి అయితే బాగుంటుందండి, తనని మీరు రెడీ చేసి పంపించగలరని అడిగితే ఇంకా సరే అని చెప్పాము మేము. ఇద్దరికి అయితే ఇంకా కష్టమైపోయేది నాకు, ఒకరికి కాబట్టే సరిపోయింది. ఇంక ఇక్కడ పూర్ణిమనైతే జడేసామని చెప్పాను. మామూలుగా హెయిర్ వదిలేసేయటమే కదా, అందుకని కొంచెం పైన దివ్య భారతి టైప్లో కొంచెం అల్లేసి అక్కడికి క్లిప్ పెట్టేసి వదిలేసి అని అయితే చెప్పాను.
ఇంకా నేనైతే ఒకవైపు రెడీ చేయటం స్టార్ట్ చేశానండి. ఉదయం 4:30కి నిద్ర లేవటానికి కారణం కూడా అదే. నేను ఎలాగో దీన్ని రెడీ చేయటం అంటే నాకు కొత్త కదా, కొంచెం ఏమైనా లేట్ అయిందంటే ఇబ్బంది అయిద్దని కొంచెం తొందరగా లేచి పని కంప్లీట్ చేసుకొని ఇంకా దీన్ని రెడీ చేయటంలోనే పని అంతా పెట్టుకున్నాను. జడ కూడా ఇంకా అదే తలకి కట్టిన గుడ్డు కూడా ఇప్పలేదనమాట. అయితే ఈ చుక్కలు అవన్నీ పెట్టిన తర్వాతనే మంచి లుక్ వచ్చిందండి. ఆ చుక్కలు పెట్టేసాను తిలకంతో, దాని చుట్టూ వైట్ కలర్ తిలకంతో 4 చుక్కలు పెట్టేశాను. అవి పెట్టిన తర్వాతనే అసలైన లుక్ వచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే ఇవి మాటీలు చెల్లి పెళ్ళికి తీసుకున్నవి. ఇంక ఈ సెంప సగరలు ఉన్నాయి కదా, అవి అయితే నేను నా పెళ్ళికి తీసుకున్నవి. ఎప్పుడో ఒకసారి పెడతాను కాబట్టి జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇంకా సీజెడ్ ఇయర్ రింగ్స్ బొట్లు ఉంటే పూర్ణమావి, అవి కొంచెం చిన్నవి అనమాట. అవి అయితేనే బాగుంటాయిలే చిన్నపిల్లని. ఇంకా వాటికి సెట్ చేసి చెవి దగ్గర జస్ట్ ఒక చిన్న డబల్ టేప్ అంటించాను అంతే. డబల్ టేప్ అంటించి ఆ మాటిని తీసుకొచ్చి డబల్ టేప్ అంటించేస్తానండి. ఇంకంతే ఫిట్గా ఉండిపోయి అనమాట. కాకపోతే మధ్య మధ్యలో ఊడుతుంటే డబల్ టేప్ కాబట్టి ఎవరైనా ఇట్లా పెడితే అతుక్కుపోయింది. ఇంకా అలా ఊడిపోయినప్పుడల్లా ఎట్ట అతికించేస్తున్నా. కానీ చెవులు మాత్రం మంచి లుక్ వచ్చేసాయి. మాటీలు పెట్టాను, సంసైరలు పెట్టాను. ఇంకా తర్వాత కొంచెం ఐ షాడో లిప్స్టిక్ కూడా చిన్నది అలా వేశాను. ఇంకా బాగుంటుంది, మంచి లుక్ వచ్చిద్దని. ఐలైనర్ కూడా పెట్టి కాటికి పెట్టి అదేంటి ఐబ్రో పెన్సిల్ చాలా బాగానే రెడీ చేశాను. ఫోన్ చేసి మా వాళ్ళందరూ కూడా అసలు ఎంత క్యూట్గా ఉందో, బాగా సెట్ అయింది అనటమే. మహాలక్ష్మి అయితే అక్క భరతమతి ఏమో కానీ శ్రావణ మాసంలో చిన్న మహాలక్ష్మి రెడీ చేసినట్టుంది అక్క అని అంటుంది. జ్యువెలరీ కూడా ఇలాగ ఒక సెట్ అయితే వేసేసాను. ఇంకా పాపిడి బిల్ల అయితే అసలు అవసరం లేదు, అయినా సరే నేను పెట్టాను. అంటే కిరీటం వచ్చేసింది కదా, పాపిడి బిల్ల అవసరం లేదు. కాకపోతే కిరీటం తీసేటప్పుడు కొంచెం చూడటానికి బాగుంటుందని అలా పెట్టాను. కానీ ఏ మాటకి ఆ మాట చక్కగా రెడీ చేయించుకుందండి, దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు. మామూలుగా నేను ఇలా చీర కడతానని 2 డేస్ నుంచి చెప్తుంటాను కదా, ఇంకా నాకు ఈరోజే చీర కడతావమ్మా, నాకు ఈరోజే చీర కడతావమ్మని ఎంత ముద్దుగా అడుగుతుందో. అసలు మాకంటే కూడా దానికి ఎక్కువ ఆరాటంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో సేమ్ ఏజ్లో రేణుకి మా సిస్టర్ కూడా ఇలానే చీర కట్టి ఫోటోలు వీడియోస్ అవి తీసిందనమాట. నేను వీడియో కూడా పెట్టాను ఒక డైలాగ్ చెప్తూ రేణుది. అప్పుడువి ఫొటోస్ చూసి ఇంకా నాకెప్పుడు మీరు కట్టలేదు, నాకెప్పుడు కట్టలేదు అంటూ ఉండేది. అందుకని ఇప్పుడు దానికి కూడా ఇంకా కోరిక తీరిపోయింది. ఇంతలో మా వారు టిఫిన్ ఏమో తినేసే ముందు టైం అయింది కదా, ఇంకా వెళ్దాము తినేసి అంటేనే నాకైతే బోండాలు తీసుకొచ్చారు. ఇంకా పూర్ణమని అయితే రెడీ అయ్యి తను వెళ్ళిపోయింది, వదిలిపెట్టేశారు తనని సెంటర్లో. ఇంకా తను వెళ్ళిపోతే పిల్లల్ని తీసుకొని మేమిద్దరం వెళ్ళాలన్నమాట. ఇంకా టిఫిన్ చేసేసి కంప్లీట్గా లాస్ట్ది కిరీటం కూడా పెట్టేసాము. ఈ కిరీటం కోసం ఎన్ని షాపులు తిరిగామో అండి. ఆఖరిగా ఇంకా ఇదైతే తీసుకున్నాము. 60 రూపాయలు అలా పడింది. పెద్దగా ఖర్చు కూడా ఏమీ అవ్వలేదు. ఇంట్లో ఉన్న వాటితోటి అలాగే రెడీ చేసేసాను. కొత్తగా ఏమైనా తీసుకున్నాను అంటే ఈ ఐబ్రో పెన్సిల్ ఒకటి, ఐలైనరు. నా దగ్గర లిక్విడ్ ఉంది, కాకపోతే పెన్సిల్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి పెన్సిల్ అయితేనే బాగుంటుందని. ఇంక తిలకమయ్య ఒకటి అంతే, ఇంకా మిగతావన్నీ ఇంట్లోనే. ఎంతైనా ఇప్పుడు భరతమాత కాబట్టి ఇంకా ఇలా ఉండు, చేతులు ఇలా పెట్టు అని అయితే చెప్తున్నాను. మామూలుగా జెండా మాత్రం వదలట్లేదండి. కనీసం కాసేపు వాళ్ళ అక్కకి ఇచ్చినా సరే ఏడుస్తుందనమాట. ఇంక అంతా రెడీ చేసి ఏడిస్తే బాగోదు కదా. పాపం మరేను ఏమో అలవాట్లో పొరపాటుగా స్కూల్కి వెళ్ళడం అనేసరికి ఇంకా బ్యాగ్ వేసుకొని వచ్చేస్తుంది అనమాట. బ్యాగ్ ఏమి అవసరం లేదమ్మా అని అంటేనే ఇంకా అప్పుడు పెట్టింది. జెండా వందనానికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రేణు వెళ్ళటము. అప్పుడు కూడా నేను కూడా పంపించలేదు, చిన్నపిల్లలే ఎందుకులే అని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్న కూతురికి రెడీ చేయడానికి అంత టైం ఇచ్చారు, కానీ నాకు మాత్రము అసలు టైమే ఇవ్వలేదు. ఇంకా జడ కూడా వేసుకోకుండా తలకి గుడ్డిప్పేసి ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. తల మీద దువ్వును కూడా పెట్టలేదండి. ఇంకా నేనైతే రబ్బర్ బ్యాండ్స్ అల్లాను పిల్లలిద్దరికీ కూడా. ఇంకా దీనికి ఎలాగో ఇది హెయిర్ లీఫ్ చేసింది కాబట్టి రేణుకు అయితే వెళ్ళేటప్పుడు ఇంకా గుర్తొచ్చి అవి పెట్టానమాట. ఇంకా వెళ్తే కొన్ని ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని చిన్న వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. అప్పటికి వాళ్ళ మేడం గారు కాల్ చేస్తారు, ఇంకా రాలేదేంటండి రెడీ చేసి అంటే, వస్తున్నాం మేడం అని అయితే మా వారు చెప్పారు. ఇంక ఇదిగో మధ్యలో వన్ సైడ్ ఎప్పుడు నేను కూర్చునేదాన్ని, ఇంక వన్ సైడ్ దీన్ని కూర్చుని పెట్టేస్తాను. ఇంకా నేను కూడా వెళ్ళాను, మరి వెనకాల పట్టుకోవడానికి ఉండాలి కదా. ఇంకా నలుగురం కూడా వెళ్ళాము. వెళ్ళి నుంచి పాపం మా రేణు నాకు ఇంకా కనిపించలే, అది వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ యూనిఫామ్లో ఇంకా దాన్ని గుర్తుపట్టలేకపోయామన్నమాట. ఆ చివరిన కూర్చుని పెట్టారు వాళ్ళని. ఇంకా సాత్విక్ అని మాత్రం ఇంకా నేను చీరతో కదా సరిగ్గా నడవలేదని చెప్పి ఇంకా దాన్ని అయితే పట్టుకొని ఉన్నాను. చిన్నప్పుడు ఇలాంటివి అంటే గెటప్ వేసుకొస్తే చూడటమే తప్ప ఏ రోజు కూడా అసలు మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం కదా కూతురుతోటి. మేమైతే పిల్లల విషయంలో ఏ దానిలో కూడా తగ్గట్లేదండి. వాళ్ళ వరకు ఏమేమి చేయాలన్నీ చేస్తున్నాము. ఎందుకంటే రేపటి రోజుల్లో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది. అప్పట్లో అలా చేసాము, ఇలా చేసాము అని ఉంటుంది కదా వాళ్ళకి కూడా. మనకి ఎలాగో లేదు, కనీసం పిల్లలకైనా ఆ మెమోరీస్ని ఇవ్వాలి కదా. What's up, man?
పిల్లలు మాత్రం అసలు ఎంత క్యూట్‌గా ఉన్నారంటే అండి, చాలామంది చాలా గెటప్‌లు వేసుకొచ్చారు. అందరూ కూడా సాత్విక ఏజ్ వాళ్ళే ఇంచుమించు. అయితే నేను ఇంటి దగ్గర చిన్న జెండా ఇస్తేనేమో భరతమాత జెండా ఇదంట. ఇంకా స్కూల్‌కి వచ్చాక వాళ్ళు పెద్ద జెండా ఇచ్చారు. పిల్లల్ని అన్ని యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చేయాలి. అప్పుడే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుందనమాట. మా వారు అదే అంటున్నారు. పిల్లలకి అన్నీ నేర్పించాలి. ఎందుకంటే ముందు ముందు రోజు వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా వాళ్ళకి భయం వేయకూడదు. అలవాటు అవ్వాలి. ధైర్యంగా మాట్లాడే విధంగా ఉండాలని. అది నిజమే. రేణు అయితే గంభీరంగానే మాట్లాడిద్ది. అప్పుడప్పుడు స్కూల్లోని పద్యాలు కూడా చెప్తారు కదా, అట్లా స్టేజ్ ఎక్కి ప్రేయర్లో అలా కూడా చెప్తుందనమాట. ఇంక ఇప్పుడు సాత్విక అంతా బాగుంది, కానీ చిన్న స్మైల్ ఇవ్వే అంటే బిగుసుకుపోయింది పాపము. వల్ల మేడమ్స్ కూడా బాగానే చూసుకుంటారండి పిల్లల్ని. ఏదైనా సరే పాపము అంటుంది నాతో వచ్చి, పద్దాక కిరీటము చెవిలి ఊడిపోతే మా మేడం పెట్టారు అని చెప్పి. ఇంకా మేము కూడా మేడం గారికి చెప్పి ఇంక ఇంటికైతే బయలుదేరాము. అంటే ఇంకా చాలాసేపు ఉంటుంది కదా, ఇంకా అంతసేపు ఉంటాంలే అని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఎంతసేపు ఈ లైన్ నిలబడతారు, చిన్నపిల్లకాయలందరూ నీడలో కూర్చుని పెట్టారు. రేణు వాళ్ళేమో ఆ చివరిన ఉన్నారనమాట. అటు సైడు నీడ ఉంటుందిలేండి, అటు సైడ్ కూర్చుని పెట్టారు. సో ఇంక వీళ్ళందరినీ స్టేజ్ మీద కుర్చీలు వేసి కూర్చుని పెట్టేశారు. ఇంకా నా చిట్టి తల్లి కొంచెం భరతమాత కదా, ప్రేయర్లో కానీ లేదంటే జెండా వందనం కూడా కానీ బాగా నిలబెట్టారు దాన్ని. ఇంక మేము ఇంటికి వచ్చాక నా పరిస్థితి చూడాలి. జడేసుకునే టైం కూడా నాకు ఈరోజు లేదు. మా వారు మాత్రము నేను ఫోన్ ఎప్పుడు ఇస్తే వీడియో ఒకటి అప్లోడ్లో పెట్టాను, అది అప్లోడ్ చేసుకొద్దామని చూస్తున్నారు. కానీ అప్పుడే ఫోన్లో ఛార్జింగ్ లేదు. అలానే కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి. అప్పటికప్పుడు షార్ట్ వీడియో ఒకటి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టానండి. ఇంకా ఫొటోస్ అవన్నీ ఫేస్బుక్లో యూట్యూబ్లో అట్లా పెట్టాను. ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా బట్టలు అదే దుప్పట్లు అవి వాషింగ్ మిషన్లో పొద్దున్న ఎప్పుడో వేసినాయి అనమాట. ఇంకా అలానే వదిలేసాము. పూర్ణిమ ఏమో తన హడావిడిలో పాపం వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇవన్నీ తీసి ఆరబెడుతున్నాను అనమాట. పొద్దున్న ఆరబెట్టినట్టయితే పాటికి ఆరిపోయేవి కూడా ఎండకి. ఇంకా కొన్ని పల్చటివి డోర్ కర్టన్స్ అన్నీ మంచం మీద ఆరబెట్టేసి దుప్పట్లేమో ఇంటి వెనకాలకి తీసుకెళ్ళి ఆరబెట్టాను. ఎన్ని పనులు ఉన్నా సరే ముందు పిల్లని రెడీ చేసి పంపించేస్తే తీరిగ్గా ఇంకే పనైనా ఉంటే చేసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాము. ఇంకా టిఫిన్ కూడా మా వారు ఈరోజు బయట నుంచే తీసుకొచ్చేసారు. నా గ్యాస్ చూసారు అసలు, వామ్మో నాకే భయం వేసింది చూసేసరికి. మొత్తం వెనకాల షీట్ మీద కింద మొత్తం కలర్ చేంజ్ అయిపోయిందండి. నిన్న సాయంత్రం వేరుశనక్కాయలు ఉడకబెట్టాము. ఇంకా పూర్ణిమ ఏమో మళ్ళీ నీళ్ళు పోసిందో మరేమో నాకు తెలీదు, మరి హైలో ఉంచేసిందో మొత్తం పొంగిపోయిందంట. ఇంకా ఆల్మోస్ట్ అదంతా సాల్ట్ వాటర్తో సమానము. అయితే ఇంకా నిన్న శుక్రవారం కదా, శుక్రవారంతో మళ్ళీ ఏం గ్యాస్ క్లీన్ చేస్తాంలే అని చెప్పి నేను ఇంకేమీ చేయలేదు. ఇంక ఈరోజైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి పనులన్నీ చేసిన తర్వాత గ్యాస్ చూస్తే అసలు వామ్మో భయం వేసేసింది. ఇలా ఉంటే వంట కూడా చేయబుద్దేది. అందుకని ఇంకా గ్యాస్ అంతా కూడా ముందు క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం తొందరగానే పోయింది, అంతా సాల్ట్ వాటర్ కదా, సో తొందరగా నానిపోయిందనమాట. ఇంకా బీకో లిక్విడ్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసాను పైన కింద. ఇంకా ఎలా ఉన్నది అలా వచ్చేసింది, అసలు చిన్న మరక కూడా లేదండి. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి చిన్న మరక పడినా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంకా మా వారు ముందు రోజు గోంగూర తీసుకొచ్చారు, ఏమైనా గోంగూర పప్పు అట్లా చేస్తానేమో అని. అయితే గోంగూర ఏమో కొంచెం వాడిపోయింది, అసలు ఆకు కూడా చిన్నదనమాట. ఏం చేస్తాను, తీసుకొచ్చిన తర్వాత వండక తప్పదు కదా, కట్ చేద్దామనేసి అదే కోద్దామనేసరికి ఇంతలో స్కూల్ నుంచి కాల్ వచ్చింది, బస్సుకు పంపించమా వస్తారండి అంటే మేమే వస్తాంలేండి అని అయితే చెప్పాము. కరెక్ట్గా మేము ఇంటి నుంచి బయలుదేరి సగం దూరం వచ్చాము. పూర్ణ కూడా కాల్ చేసింది నేను వచ్చేసానని. కొంచెం ముందు కాల్ చేసి ఉంటే నేను ఆగిపోయేదాన్ని, ఇంక వీళ్ళు వచ్చేసేవారు. ఇంకా సగం దూరం వచ్చాక కాల్ చేసిందనమాట. ఇంక ఇక్కడ రేణు చెప్తుంది చూసారా, కుర్చీ మీద కూర్చొని కునికేస్తుందంట. పాపము ఉదయం కూడా తొందరగానే నిద్ర లేచిందిలండి. అయితే అసలు నిద్రకి కాయలేదనమాట. నిద్ర వచ్చిందంటే ఇంకా ఎలా ఉన్నా అక్కడికక్కడ నిద్రపోవటమే. ఇంకా మేము వచ్చేసరికి పూర్ణిమ అక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా తన్ని కూడా ఎక్కించుకొని పిల్లలకి మొక్కజొన్న కండ్లు అయితే ఉడకబెట్టి తీసుకున్నాము. ఇంకా అవి నాకు అంటే తనకే ఇచ్చేయాలంటే మొత్తం పట్టుకోవటానికి, మళ్ళీ మా దగ్గర ఉంటే ఎక్కడ మేము తినేసి తనకి ఇవ్వమని తన బాధ. మన దగ్గర పెడితే బాగానే తినేసిద్ది కానీ తిరిగి పెట్టమంటే అస్సలు పెట్టదు. ఇంకా రేణు మాత్రం అడిగేసరికి పెట్టిద్దండి. సాత్విక అలా కాదనమాట. ఇంకా కిరీటం రేణు కూడా బాగానే ఉంది. వెనకాల తాడు కట్టేసాను, లేదంటే అసలు యాడ్ ఉండేది దీనికి. ఇంకా రాగానే పూర్ణిమ అయితే దాని ఇవేవే పెట్టాము అన్నీ కూడా చీర అవన్నీ ఇప్పేసి అంటేనే ఇంకా తను చూసుకుంది. ఇంకా వాళ్ళ నాన్న ముద్దులు పెట్టేస్తున్నారనమాట. ముందెళ్ళి మొహం కడుక్కొని రా తల్లి అని అంటే నేను అసలు కదలట్లేదు. తిలకమంతా మొత్తం అలికేసినట్టు అయిపోయింది, ఫేస్ అంతా రెడ్ కలర్లో. అయితే ఇంకా గోంగూర ఒక్కదానికి వస్తే ఇప్పటికి అయ్యిద్దులని చెప్పి ఇంకా రేణు కూడా ఇలాంటి బాగా హెల్ప్ చేసిద్ది. ఇంకా అందరం కలిసి గోంగూర అయితే కోసేసాము.
ఒకవైపు రైస్ కడిగేసి పెట్టేస్తాను, మరోవైపు గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట. పప్పు గోంగూర వండుదాం అనుకున్నా, అలా అయితే కొంచెం గోంగూర పక్కన పెట్టేయాలి. ఇంకా ఎందుకులే మళ్ళీ దాన్ని పక్కన పెట్టా ఎంత పచ్చడి నూరే కంటే మొత్తం పచ్చడి చేస్తే 2 రోజులు ఉండిద్దని పచ్చడి చేసేసి. వంట అయ్యిందో లేదో ఇంకా నేనైతే అన్నం పెట్టుకొని తినేసాను. ఉదయం ఇప్పుడు ఒక బోండా ఇడ్లీ తిన్నాను అంతే. ఇంకా ఆకలికైతే తట్టుకోలేకపోయా. పిల్లల్ని అడిగితేనేమో కాసేపు ఆగి తింటామని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి నేనైతే మాత్రం తినేస్తాను. ఉన్నానే కానీ తెలియకుండానే బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తాయి అబ్బా. ఇంకా వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడ తాపేస్తున్నాను. చిటితల్లి ఎలా ఉంది ఇంటికి? వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.